మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతోంది. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, గోరక్షణ సమితి కార్యకర్తలు అరెస్టును నిరసిస్తూ నేడు విశ్వ హిందూ పరిషత్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి బంద్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా గోవులను రక్షించడం కోసం సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ మెదక్ జిల్లా కేంద్రంలో గోవధ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చినా అడ్డుకోలేదని, వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సింహులు మండల ఉపాధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లం శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్, బజరంగ్ దళ్ మండల అధ్యక్షుడు చందు, మాజీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు విక్రమ్ సింగ్, శ్రీనివాస్, సుమన్, నరేష్ సింగ్, మహేష్, రాజు, సాయి కుమార్, వినయ్, కృష్ణ ఇతర హిందువులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అరెస్టులను నిరసిస్తూ ప్రతి ఒక్క హిందూ జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ ఆవులను కోయడం కోసం తీసుకొచ్చినటువంటి ముస్లింలను ఆపడం పోతే వాళ్ళు ఇష్టానుసారంగా కత్తులతో దాడి చేసి మెదక్లో ముగ్గురిని గాయపరిచినటువంటి విధానం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వీటిని ఆపడానికి అడ్డం పోతే పొడిచి ఈరోజు వాళ్ళు పొడిచి మళ్ళీ వాళ్ళే కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు తీసుకొని సిఐ ఎస్ఐ గారు వాళ్ళు ముస్లింలకు బెండై ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూడా వాళ్ళని అరెస్ట్, హిందువులను అరెస్ట్ చేసి ముస్లింలను అరెస్ట్ చేయకపోవడం ఇలా బాధాకరమైన విషయం. గోవులను రక్షించమని చెప్పి పోయినందుకు ఇంత నీచమైన విధానానికి ఒడిగడుతున్నటువంటి ముస్లింలకు ఇలా కొంతమంది వత్వాస్ పలుకుతూ ఉన్నారు. ఈరోజు 20 మంది హిందువులను జైల్లో పెట్టారు. రాజా సింగ్ గారు మెదక్లో ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంది, నేను ఒకసారి పోయి మెదక్లో పలకరించి వస్తా అని చెప్పి ముంబై నుంచి ఆయన బయలుదేరిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఒక హిందువును కాబట్టి హిందువులను అరెస్ట్ చేస్తారు మాట్లాడొస్తా. అందరికీ జై శ్రీరామ్. నిన్న మన 15వ తారీఖు నాడు రాత్రి హిందువుల మీద మెదక్లో గల దాడి జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు వెల్దుర్తి మొత్తం బంద్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క హిందువు మరియు దుకాణ వ్యాపార వర్తక సంఘం సభ్యులు ఇందుకు సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయగలరని కోరుతున్నాము. అలాగే హిందువుల మీద స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాలని చెప్తున్నారు. ఏంటంటే జాతీయ జంతువుగా మన గోమాతను ప్రకటించాలని కోరుతున్నాము. ఇందుకు ప్రతి ఒక్క బీజేవైఎం కానీ, బీజేపీ కానీ, విఎస్పీ, బజరంగ్ దళ్ వారు కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. ఈ బంద్ విజయవంతంగా ఈరోజు మొత్తం ఉండాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు వెల్దుర్తి మండలంలో మేము ఇది మన హిందూ ధర్మం కోసం బంద్ ప్రకటిస్తే స్వచ్ఛందంగా ఈరోజు వెల్దుర్తి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క షాపు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మన హిందువులకు జరుగుతున్న అన్యాయం పైన మేము కూడా ముందుంటామని చెప్పేసి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది. సాయంత్రం వరకు కూడా మేము మూలం తిరగం ఈరోజు అంతా మేము సంపూర్ణంగా బంద్ ప్రకటించుకుంటాం. ఎందుకంటే మన హిందువుల పైన దుండగులు దాడి చేస్తున్నట్టు మన ఏరియాలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అల్లర్లు లేకుండే, కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఈరోజు మన మెదక్లో అల్లర్లు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మనమంతా ఐకమత్యంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా మన హిందువులందరూ కూడా ఏకమై ఈరోజు వాళ్ళంతా స్వచ్ఛందంగా షాపులు మెదక్లో జరిగిన విజయం కార్యకర్తల మీద దాడికి నిరసనగా జరుపుతూ వెల్దుర్తి మండలంలో ఈరోజు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా విహెచ్పి అండ్ బజరంగ్ దళ్, బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా మెదక్లో మొన్న అడ్డుకున్న కార్యకర్తలపై కత్తితో దాడి చేయడం జరిగింది. వారిని హాస్పిటల్ తరలించగా మళ్ళీ ఈ ముస్లిం కార్యకర్తలు హిందువులకు అటాక్ చేయడం, దానిపై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయగా హిందువులనే అరెస్ట్ చేసి 18 రోజులు రిమాండ్ కోర్టు విధించడం చాలా బాధాకర విషయం. అండ్ మరి ఈ కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో
గో సంరక్షణ లేకుండా పోతుంది కాబట్టి దీనికి నిరసనగా తెలుపుతూ వెల్లుతురు ఇలా స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతుంది చదువుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.